ఎయిట్ బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పార్ట్ 2. సో మీరు ఇంకా ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాం, వెళ్ళి చూసేయండి. ఇక పార్ట్ 2లోకి వెళ్ళిపోతే నెంబర్ 8 రాత్ అకేలి హై ది బన్సల్ మర్డర్స్. 2020లో హిందీలో రిలీజ్ అయిన రాత్ అకేలి హై మూవీని చూసే ఉంటారు. దానికి ది బన్సల్ మర్డర్స్ సీక్వెల్ మేబీ పార్ట్ 1 మీరు మిస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. బేసిక్ గా పార్ట్ 2 విషయానికి వస్తే ఇది ఒక గుడ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. ఎందుకంటే ఒక మంచి కథతో పాటు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, క్లూస్ డీకోడింగ్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ లో కిల్లర్ ని రివీల్ చేయడం కానివ్వండి, అన్ని సూపర్ గా ఉంటాయి. పార్ట్ 1 కి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీని దీంట్లో తీసుకున్నారు. బన్సల్ విలేజ్ లో ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరిని గొంతులు కోసి మరీ చంపేస్తారు. అదే టైంలో కాకుల గుంపు కూడా చనిపోతాయి. అసలు ఈ రెండింటికి లింక్ ఏంటి, ఇది చేసింది ఎవరు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచే స్టోరీలోకి మనల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. వరుస హత్యలు, కిల్లర్ వదిలేసిన క్లూస్, వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ టీమ్ డీకోడింగ్ చేసే సీన్స్ అన్ని హైలైట్ గా ఉంటాయి. క్రైమ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ చాలా న్యాచురల్ గా డిజైన్ చేశారు. అండ్ బీజిఎం అయితే కొన్ని చోట్ల భయపడేలా ఉంటుంది. ఈ మూవీకి మెయిన్ ఎపిసోడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్. ఏంటండి బాబు ఆ ట్విస్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. ఎక్సలెంట్ రైటింగ్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 రేగాయ్. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్తో G5లో తెలుగులో తీసుకొచ్చారు. ఫేమస్ క్రైమ్ రచయిత రాజేష్ కుమార్ రాసిన ఒక నవల నుండి ఈ సిరీస్ను తీశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్లో మనం చాలా కంటెంట్ చూసాం. బట్ రొటీన్ ఫార్ములాకి దూరంగా మంచి సస్పెన్స్, ఎంగేజింగ్ నెరేషన్తో సీటేజ్లో కూర్చొనేలా ఉంటుంది. అసలు స్టోరీ ఏంటంటే, సిరీస్ ఓపెనింగ్ సీన్లో ఒక ఐస్ ట్రక్ యాక్సిడెంట్ అవుతుంది. అందులో చాలా బ్రూటల్గా నరికిన ఒక మొండి చేయి కనబడుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ ఆ చెయ్యి ఎవరిది, పోలీసులు ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ వెబ్ సిరీస్. బేసిక్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే, మంచి స్టోరీ లైన్, మనం ఊహించని ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ ఎండ్ వరకు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే సస్పెన్స్ చాలా గ్రిప్పింగ్ నెరేషన్తో మెయింటైన్ చేస్తూ 6 ఎపిసోడ్స్ వరకు ఉంటుంది. క్రైమ్ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది. నెక్స్ట్ మూవీ తెలుసుకునే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ 5000 మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెంబర్ 6 ఆఫీసర్ అండ్ డ్యూటీ. మలయాళం యాక్టర్ కుచంకో బోబన్, జీతు ఆశ్రత్ కాంబోలో ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. మంచి ఇన్వెస్టిగేషన్తో పాటు యాక్షన్ మూవీ. ఒక చిన్న గోల్డ్ చైన్తో ఒక పెద్ద క్రైమ్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు, దాన్ని ఎలా చూపించారు అనేది ఈ మూవీ స్టోరీ. ఇన్వెస్టిగేషన్ మూవీస్లో ఉండే ట్విస్ట్లు, మలుపులు, థ్రిల్స్ ఈ మూవీలో కూడా ఉంటాయి. మెయిన్గా ఈ మూవీలో రైటింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచే కంప్లీట్గా థ్రిల్లర్ మూడ్లోకి తీసుకెళ్తారు. హీరోకి ఒక ప్రాబ్లం ఉందని ముందు నుంచే హింట్ ఇస్తూ వస్తారు. కానీ ఆ ప్రాబ్లం ఏంటో రివీల్ చేసే వే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడి నుంచే స్టోరీ ఇంకో క్రైమ్కి కనెక్ట్ చేయటం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, కిల్లర్ వాళ్ళని డైవర్ట్ చేయటం, ఈ సీన్స్ అన్ని చాలా హైలైట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ చాలా సీన్స్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ జేక్స్ బెజాయ్ ఇచ్చిన RR. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ స్టార్ట్ అయ్యే మూమెంట్కి స్క్రీన్ మీద ఏదో జరుగుతుంది అనే ఫీల్ క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఈ ఫ్రాంచైజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి టాప్ 10 క్రైమ్ థ్రిల్లర్స్లో ఈ సిరీస్ ఉండే ఉంటుంది. ఈసారి కూడా ట్రూ ఇన్సిడెంట్ను తీసుకున్నారు. 2012లో బేబీ ఫలక్లో అమ్మాయిలను అక్రమంగా వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేస్తారు. ఆ గ్యాంగ్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేదే ఈ సిరీస్లో చూస్తాం. ప్రతి ఎపిసోడ్ 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అయితే సీజన్ 1 and 2కి ఏ మాత్రం తగ్గకుండా అంతే బలంగా స్టోరీని బిల్డ్ చేయటం కానీ, సీటేజ్లో కూర్చోబెట్టి స్క్రీన్ ప్లే కానీ, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ కానీ అన్ని టాప్ నోచ్లో ఉంటాయి. సీజన్ 3లో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. కోప్స్, విక్టిమ్స్, గ్యాంగ్ మెంబర్స్ ప్రతి క్యారెక్టర్ని ప్రాపర్ డెప్త్గా చూపించారు. రియల్ లైఫ్లో క్రైమ్ మూవీస్లో ఎంతో కొంత ఫేక్ డ్రామాటైజేషన్ ఉంటుంది. బట్ ఈ సిరీస్లో అథెంటిక్స్గా ఉంటుంది. మంచి రియల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వాళ్ళు ఈ సీజన్ 3 మస్ట్ వాచ్. నెంబర్ 4 ది స్మైల్ మ్యాన్. మలయాళం యాక్టర్ శరత్ కుమార్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ తనకి 150th ఫిలిం కూడా. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. దాన్ని ఇంకా ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది మూవీ. బట్ మంచి స్టోరీ కాబట్టి ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాం. బేసిక్గా స్టోరీ ఏంటంటే, మన హీరో ఆల్జీమర్ డిసీజెస్తో బాధపడుతూ తన మెమరీస్ అన్ని ఇంకా కొన్ని రోజులే గుర్తుంటాయి అన్న టైంలో ఒక బుక్ రాస్తుంటాడు. ఆ బుక్లో ఒక కిల్లర్ గురించి సగమే రాస్తాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడు అనేది మిగతా స్టోరీ. జనరల్గా క్రైమ్ మూవీస్ అని 2 ఎలిమెంట్స్ మీద రన్ అవుతాయి. ఒకటి కిల్లర్ హత్యలు చేసే ప్యాటర్న్ అండ్ తన మోటివ్, అండ్ రెండోది పోలీసులు ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు. ది స్మైల్ మ్యాన్లో ఈ 2 ఎలిమెంట్స్ ప్యారలల్గా రన్ అవుతాయి.
ఫస్ట్ హాఫ్లో హీరోని తనకున్న ప్రాబ్లం, కిల్లర్ చేసే మర్డర్స్తో చాలా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్లో స్టోరీ నడిపిస్తారు. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు సూపర్ అసలు. మర్డర్స్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉండేది ఈ మూవీ. శరత్ కుమార్ గురించి ఒక్కసారి చూడొచ్చు. ప్రజెంట్ ఆ హర్రర్ స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 ఐడెంటిటీ. అఖిల్ పాల్ అండ్ అనస్ ఖాన్ డైరెక్ట్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా కమ్ యాక్షన్ థ్రిల్లర్. లాస్ట్ డే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతుంది. జర్నలిస్ట్ అయిన త్రిష ఒక మర్డర్ కేసుకి విక్టిమ్ అవుతుంది. ఆ కేసును సిఐ వినయ్ రాయ్ ఎలా సాల్వ్ చేశాడు, ఆ కేసులో తెల్ల మిస్టరీ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. ఇది ఒక స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక మంచి స్టోరీ లైన్తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఎంటర్ అయ్యే క్యారెక్టర్స్ వాళ్ళ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్, టోమ్నో థామస్ గారి స్కెచ్ పెయింటింగ్, సెకండ్ హాఫ్లో కార్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్లో అ ట్విస్ట్ అండ్ జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా మూవీని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. టోమ్నో థామస్ క్యారెక్టర్ డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. తన బాడీ లాంగ్వేజ్ కానీ క్యారెక్టర్ కానీ కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. నెంబర్ 2 ఆదర్స్. తమిళ్ మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ప్రైమ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. హానెస్ట్లీ చెప్పాలంటే అనసూయ మూవీ తర్వాత తెలుగులో మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్స్లో అంత స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ రాలేదు. ఆదర్స్లో మెడికల్ ఫీల్డ్ని బేస్ చేసుకుని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేశారు. పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఐవీఎస్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ థెరపీ ద్వారా పిల్లలు ఎలా పుట్టిస్తున్నారు, దాని వెనుక జరుగుతున్న క్రైమ్ని ఎలా బయటికి తీశారు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ అంతా రియలిస్టిక్ టోన్లో వెళ్తుంది. హాస్పిటల్ సెటప్, డాక్టర్స్, ప్రొసీడ్యూర్స్లో జరిగే క్రైమ్, ఆ డార్క్ సైడ్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఒక మంచి మెడికల్ క్రైమ్ స్టోరీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ ఆదర్స్ మస్ట్ వాచ్. నెంబర్ 1 కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2. ఒక ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సీజన్ 1కి ఏ మాత్రం తగ్గకుండా అంతే థ్రిల్తో ఈ సీజన్ 2 కూడా ఉంటుంది. సీజన్ 1 ఒక అమ్మాయి చుట్టూ ఉంటే ఇక్కడ పోలీస్ చుట్టూ ఉంటుంది. ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు, ఆ కేసు ఎలా డబుల్ మర్డర్స్కి లింక్ అయింది అనేది చాలా గ్రిప్పింగ్గా చూపించారు. 6 ఎపిసోడ్స్ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. సీజన్ 1లా క్రైమ్ ఎలా జరిగింది అని డైరెక్ట్గా చూపించరు. మర్డర్ ఎగ్జిక్యూషన్ కానీ, బాడీస్ డిస్పోజబుల్ కానీ ప్రతిదీ మన ఊహకే వదిలేస్తారు. కెమెరా వర్క్ సింపుల్ అండ్ రియలిస్టిక్గా, ఎడిటింగ్ నీట్గా అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా క్లీన్గా, కేర్ఫుల్గా చేశారు. ఈ సీజన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో పాటు చూసేయచ్చు. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, 2025లో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ పార్ట్ 2 ఇది. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మరొక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి.